దావీదుకు తన అన్నలను కించపరచడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పటిదాకా అన్నలు ఉన్నారు, యుద్ధంలో ట్రైనింగ్ పొందుకున్నారు, కానీ ఒక్క అన్న కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు కదా. కానీ దావీదు ఏం మాట్లాడలేదంట. చూడండి 29వ వచనం. అందుకు దావీదు, నేనేమి చేసి తిని, మాట మాత్రము పలికి తినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి. హల్లెలూయా. దేవుని హృదయానుసారుడు కోపంగా, ఆక్రోశంగా, ఆవేశంగా, అవమానకరమైన, కించపరుస్తున్న, తర్వాత భయంకరమైన మాటలు మాట్లాడుతున్న ఏలీయాబుతో ఎలా స్పందిస్తున్నాడంటే, కూల్గా నేనేం చేశాను అన్న, నేనేం చేశాను, మాట మాత్రం చెప్పానని సైడ్ అయిపోయాడంట. చాలాసార్లు జీవితంలో మనం ఒక గోల్ పెట్టుకొని ఇంకొక చిన్న డిస్టర్బెన్స్ రాగానే ఆ గోల్ నుంచి ఇలా డైవర్ట్ అయిపోతూ ఉంటామండి.